సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఫోన్ తీసుకుందాం. శ్రీపాల్ రెడ్డి గారు, సో ఈ టెట్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఉపాధ్యాయులకు కూడా తప్పనిసరిని సుప్రీంకోర్టు మొన్న తీర్పు వచ్చింది. ఎట్లా దీనిలో ఇప్పుడు తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏం చేయాలి ఈ విషయంలో? నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్. అయితే సార్ ఇప్పుడు ఇది వచ్చింది ఏంటంటే సార్ 2010లో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ టెట్ అనేది వచ్చిందో అప్పుడు విద్యా హక్కు చట్టం ప్రకారం అంటే అప్పటికి అన్ని రాష్ట్రాలలో మనలాగా ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో పరీక్ష నిర్వహించిన విధంగా రిక్రూట్మెంట్ టెస్టులు అవన్నీ కూడా లేక అంటే ఇక్కడ కూడా చూడండి కొన్ని కేటగిరీస్ కి బ్యాక్లాగ్ వేకెన్సీలు ఉండడం వల్ల ట్రైనింగ్ లేకుండా ఇవ్వడం, ఇట్లా కొన్ని అందరు ఉపాధ్యాయులు కూడా క్వాలిఫైడ్ లేరు అనే ఉద్దేశంతో అప్పుడు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఆ సిద్ధం చేసిన సందర్భంలో ఉపాధ్యాయుడిగా నియామకం కావాలంటే టెట్ కంపల్సరీ అనేది చేశారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టీచర్ కావడానికి ఎలిజిబిలిటీ అన్నమాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ టీచర్ కి ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది అది అర్ధరహితం. కాకపోతే ఏంటంటే అప్పుడు వాళ్ళు నిబంధనలు రూపొందించినప్పుడు ఏంటంటే ఇప్పుడు పనిచేసే టీచర్లు కూడా అందరు కూడా అన్ని క్వాలిఫికేషన్స్ అక్వైర్ చేసి ఉండాలి. అంటే అక్కడ మీనింగ్ అంటే డిగ్రీతో పాటు బీఈడి, టీటీసీ లాంటి శిక్షణలు కావచ్చు. ఇక అప్పటికప్పుడు టెట్ అనేది వచ్చింది కాబట్టి ఆ టెట్ కూడా కంపల్సరీ అనేది ఒక మీనింగ్ లో వస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ క్వాలిఫికేషన్స్ లేని వారు ఎవరైనా ఉంటే 5 సంవత్సరాల్లో ఆ శిక్షణలు మరి పూర్తి చేసుకోవాలి, 5 సంవత్సరాల్లో క్వాలిఫికేషన్స్ అక్వైర్ చేసుకోవాలి అనేది ఆ చట్టంలో మరి ఆ నోటిఫికేషన్ ఆ జీవోలో ఇచ్చినటువంటి అంశం. అయితే 5 సంవత్సరాలు కూడా ఏంటంటే ఎట్లాగా ఆల్రెడీ ఉన్న టీచర్స్ కి అవసరం లేదు కదా అని ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. కాకపోతే అది రిక్రూట్మెంట్ వరకే పరిమితం అయిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే రీసెంట్ గా అంటే 15 తర్వాత 19లో 23లో మరి ప్రమోషన్స్ ఇచ్చే టైంలో కూడా దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే రీసెంట్ గా మరి ప్రమోషన్స్ ఇచ్చే టైంలో కొంతమంది ఆల్రెడీ ఏంటంటే 11 నుంచి అపాయింట్ అవుతున్న ఉపాధ్యాయులు టెట్ పాస్ అయి వచ్చారు కనుక ఇది ప్రమోషన్ కి కూడా టెట్ కంపల్సరీ అనే విషయం ఎక్కడ ప్రమోషన్ కి అర్హతలు అన్నకాడ యాజ్ పర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటాయో ప్రమోషన్ వాళ్ళకు కూడా అవే అర్హతలు ఉండాలి అని మాత్రం అందులో సూచించింది. అంటే రిక్రూట్మెంట్ కు టెట్ కావాలి కాబట్టి ప్రమోషన్స్ కూడా టెట్ పాస్ కావాలనేది అందులో మీనింగ్ రావడం వల్ల ఈ టెట్ ద్వారా వచ్చినటువంటి ఉపాధ్యాయులు కోర్టుకు మేలు ప్రమోషన్స్ మాకు మాత్రమే ఇవ్వాలి అని. ఎందుకంటే వాళ్ళకి తొందరగా ప్రమోషన్స్ వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు కోర్టుకు వెళ్తే అప్పుడు మేము అందరం కూడా ఇప్పుడు చర్చలో ఉన్నటువంటి ఉపాధ్యాయ నేతలు కూడా అప్పుడు ఢిల్లీకి రావడం జరిగింది. నేను పిఆర్టీ అధ్యక్షుడిగా మరి ఎన్సిటి చైర్మన్ గారిని తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని అందరిని కూడా కలిసి మరి అప్పుడు టెట్ అవసరం లేదనే నిబంధన ఎందుకంటే ప్రమోషన్స్ కి అవసరం లేదు అనే దాన్ని మనం తీసుకురాగలిగినాం. తాత్కాలికంగా ప్రమోషన్స్ అయితే ఇప్పించగలిగినాం. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేసిందంటే ఈ హైకోర్ట్స్ ఏంటంటే అప్పుడు మద్రాస్ హైకోర్టు కానీ ఆ తర్వాత రాజస్థాన్ హైకోర్టు కానీ అప్పుడు వేరువేరు హైకోర్టులు వేరువేరుగా తీర్పులు ఇచ్చినాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో మరి మొన్న వచ్చినటువంటి జడ్జిమెంట్ సారాంశం ఎట్లా ఉంది అంటే టోటల్ గా అసలు ఉపాధ్యాయులు కంటిన్యూ కావాలంటేనే కంపల్సరీ అంటే ఆల్రెడీ పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా కంపల్సరీ టెట్ పాస్ కావాలి అనే సారాంశం వచ్చేటట్టుగా జడ్జిమెంట్ ఉంది. ఒకవేళ లేకపోతే ఒక 2 సంవత్సరాల లోపు వీళ్ళు టెట్ పాస్ కావాలని ఖచ్చితంగా పాస్ కావాల్సిందే అని చెప్పి మరి జడ్జిమెంట్ వచ్చింది. కానీ వాస్తవంగా టెట్ పరీక్ష కనుక చూస్తే టెట్ ఎగ్జామ్ తమిళనాడులో 1%, 2% పాస్ అయ్యారు, మొత్తం 98% ఫెయిల్ అయ్యారు. అంటే అందులో టీచర్స్ కాదు, ఆల్రెడీ బీఈడి చదివిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్సే 98% టెట్ పాస్ కాలేకపోయారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా 50% ఉత్తీర్ణత శాతం ఉంది. కాబట్టి ఇది టెట్ అనేది ఇప్పుడు మొన్న మేము పోయినప్పుడు ఢిల్లీలో ఎన్సిటి చైర్మన్ ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారే అప్పుడు చైర్మన్ గా ఉన్నారు. వారు ఈ నిబంధన పెట్టినప్పుడు వారే ఆశ్చర్యపోయారు. ఇప్పుడు టెట్ పాస్ కామంటే నేను కూడా పాస్ కాలేను, ఇది అర్ధరహితమైన నిబంధన, ఎన్సిటి చట్టంలోనే మనకు విద్యా చట్టంలోనే ఈ మార్పు తీసుకురావాలి, ఒక అమెండ్మెంట్ తీసుకురావాలనే మాట
వాళ్ళు అప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పటికే ఆ ఎన్సీఆర్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎన్సిటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అప్పటికే టెట్ 1, 2 ఉంది. ఇప్పుడు 3 థర్డ్ పేపర్ కూడా ప్రిపరేషన్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే థర్డ్ అంటే హెడ్ మాస్టర్. ఇప్పటి వరకు స్కూల్ అసిస్టెంట్ లెవెల్ వరకే టెట్ అవసరం ఉంది. కానీ హెడ్ మాస్టర్ కావాలన్నా జూనియర్ లెక్చరర్ కావాలన్నా కూడా థర్డ్ పేపర్ పాస్ కావాలని చెప్పి అప్పటికే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే కొత్తగా మరి నియామకం పొందే వాళ్ళకు మాత్రం ఈ నిబంధన తప్పనిసరి అవుతుంది. కాకపోతే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ నిబంధన సడలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా దీన్ని మరి రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మరి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలుపెట్టినాయి. అదేవిధంగా రివ్యూ పిటిషన్ కి వెళ్లాలని కూడా నిర్ణయించింది. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని, అదేవిధంగా మన కేంద్ర మంత్రుల సహాయంతో మరి ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి ఈ చట్టంలోనే ఒక నిబంధన మార్పు చేసి అసలు టెట్ అవసరము ఆల్రెడీ ఉన్న ఉపాధ్యాయులకు అవసరం లేదు, ప్రమోషన్స్ కానీ యాజ్ వెల్ యాజ్ ఒక ఉపాధ్యాయుడిగా కంటిన్యూ కావాలన్నా కూడా టెట్ నిబంధన తప్పనిసరి కాదు అని ఒక మార్పు, చిన్న అమెండ్మెంట్ తేవాలనేది ఇప్పుడు ప్రయత్నం జరుగుతూ ఉన్నది భరత్ గారు. ఓకే 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 సో ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో సార్ రివ్యూ పిటిషన్ వేసే ప్రయత్నం చేస్తారు. అవును 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 సార్. ఓకే ఓకే సో మాట్లాడదాం. మిగతా గెస్టులు కూడా ఉన్నారు మనతో పాటు. సాయానంద గౌడ్ గారు.